బ్రేకింగ్ న్యూస్ నిజామాబాద్ కానిస్టేబుల్ హత్యలో నిందితుడైనటువంటి రియాజ్ అయితే పోలీసుల కాల్పులో మృతి చెందారు. మరి కొద్దిసేపటి క్రితం మృతి చెందినట్లు పోలీసులు అయితే బయటికి అయితే వెల్లడించారు. సో ఎవరైతే ప్రమోద్ ఉన్నారో కానిస్టేబుల్ ప్రమోద్ను అత్యంత కిరాతకంగా చంపిన రియాజ్ అనే వ్యక్తిని అయితే పోలీసుల కాల్పుల్లో చంపినట్లుగా తెలుస్తూ ఉంది. మరి పోలీసుల నుంచి తుపాకులు లాక్కొని వెళ్లే ప్రయత్నంలో మరి పోలీసులు ఎదురు కాల్పులు అయితే జరపడం జరిగింది. ఎవరైతే నిందితుడు రియాజ్ ఉన్నాడో అతను పోలీసుల పైన కూడా కాల్పులు జరిపే క్రమంలో మరి పోలీసులు ఆత్మరక్షణ కోసం అయితే వాళ్ళు కూడా కాల్పులు జరిపే క్రమంలో కొన్ని గాయాలు అయితే అయ్యాయి. మరి ఆ గాయాలతో ఉన్న రియాజ్ని అయితే ఆసుపత్రికి అయితే తరలించారు. నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా అక్కడ మృతి చెందినట్లుగా మనకైతే తెలుస్తూ ఉంది. ఇక మొత్తానికైతే ప్రమోద్ ఎవరైతే కానిస్టేబుల్ ఉంటారో మరి 17 తారీఖున హత్యకైతే గురి కాబడ్డాడు ప్రమోద్ కానిస్టేబుల్. ప్రమోద్ అతని మేనల్లుడు కలిసి రియాజ్ అనే ఇంటికి వెళ్ళి అతను ఒక బైక్ దొంగతనం కేసులో ఉన్నటువంటి రియాజ్ను వచ్చే క్రమంలో మరి నిజామాబాద్లో ఒక దగ్గర వినాయక్ నగర్ అనే ప్రాంతం దగ్గర అయితే మరి విచక్షణ రహితంగా కత్తితో పొడిచైతే కానిస్టేబుల్ ప్రమోద్ని అయితే CCSకి చెందిన కానిస్టేబుల్ ప్రమోద్ని అయితే చంపడం జరిగింది. మరి ఆ క్రమంలోనే 48 గంటల తర్వాత రియాజ్ ఎవరైతే నిందితుడు రియాజ్ని అయితే పోలీసులు అయితే గాలించి పట్టుకున్నారు. మరి నిజామాబాద్లో ఒక క్యాబిన్ ఉంటుంది కదా, సో లారీ క్యాబిన్లో దాక్కున్నటువంటి రియాజ్ని అయితే పోలీసులు అయితే పట్టుకున్నారు. మరి ఆ క్రమంలోనే పోలీసులకు రియాజ్కు కొత్త ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. మరి అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి పోలీసుల నుంచి తుపాకీ తీసుకెళ్లి మరి పోలీసుల పైనే కాల్పులు చేసే ప్రయత్నం అయితే చేస్తుండ్రు. ఆ నేపథ్యంలోనే మరి పోలీసులు అతని పైన కొన్ని కాల్పులు అయితే జరిపారు. మరి కాల్పులు జరిపిన తర్వాత అతన్ని అత్యంత హాస్పిటల్కి అయితే తీసుకెళ్లడం జరిగింది. మరి హాస్పిటల్లో చికిత్స పొందుతూ కూడా మృతి చెందినట్లుగా అయితే మనకైతే తెలుస్తూ ఉంది. సో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా మరి అక్కడి నుంచి అయితే పారిపోయే ప్రయత్నం అయితే చేసిండు. మరి ఆసుపత్రి వరకు అయితే మరి నేను చికిత్స పొందుతున్న టైంలో అక్కడ ఎవరైతే కానిస్టేబుల్ ఉంటారో AR కానిస్టేబుల్ ఉన్నటువంటి అతనికి సెక్యూరిటీ ఉంటారు కదా, మరి ఎక్కడికి పారిపోకుండా చూసుకోవడానికి మరి అతని గన్ను లాక్కునే ప్రయత్నం అయితే చేసి పారిపోతున్న క్రమంలో పోలీసులు అయితే మరి కాల్పులు జరిపారు. సో కాల్పులు జరిపిన భాగంగా మరి అయితే రియాజ్ ఎవరైతే ఉన్నారో అతనైతే చనిపోవడం జరిగింది. మొత్తానికైతే పోలీసులు అయితే చనిపోయినట్లుగా వాళ్ళైతే ధృవీకరించారు. మరి పోలీసుల దగ్గర నుంచి తుపాకీ ఎత్తుకెళ్ళి మరి AR కానిస్టేబుల్ ఎవరైతే ఉంటారో అతని చేతుల నుంచి తుపాకీ తీసుకొని మరి అతన్నే కాల్చే ప్రయత్నం చేస్తే మరి పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా రివాజ్పై కాల్పులు అయితే జరిపారు. సో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మర్డర్ కేసు అనేది సంచలనంగా మారింది. ప్రమోద్ కానిస్టేబుల్ అతనికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. సో ఎవరైతే బైక్ దొంగతనం కేసులో ఉన్నటువంటి రియాజ్ను మరి ఇతని పైన చాలా కేసులు ఉన్నట్లుగా పోలీసులు అయితే చెప్తున్నారు. దాదాపు 37 కేసులు అయితే ఈ రివాజ్ పైన అయితే ఉన్నాయి. మొత్తానికి ఆయన తీసుకొచ్చే క్రమంలో అతని మేనల్లుడు ప్రమోద్ ఎవరైతే ఉంటారో కానిస్టేబుల్ CCS కానిస్టేబుల్ అతని మేనల్లుడు ఇద్దరు కలిసి తీసుకొచ్చే క్రమంలో మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. మరి వినాయక్ నగర్ దగ్గరికి రాగానే అతను విచక్షణ రహితంగా చంపడం ఇదంతా జరిగింది. మొత్తానికి 44 గంటల తర్వాత పట్టుకోవడం, మరి అతను కూడా మరి పోలీసులకు దొరికినప్పటికి కూడా మరి అతను చూడండి ఒకసారి పోలీసులు దొరికినప్పుడు కూడా గన్ను తీసుకొని మరి పోలీసులనే కాల్చే ప్రయత్నం అయితే చేసిండు. సో ఆ క్రమంలోనే పోలీసులు అయితే అతని పైన కాల్పులు అయితే జరిపిండ్రు, ఆసుపత్రికి అయితే తరలించారు. మరి అక్కడ చికిత్స పొందుతున్నప్పుడు కూడా అక్కడి నుంచి గన్ను తీసుకొని పారిపోయే ప్రయత్నం అయితే చేసిండు. AR కానిస్టేబుల్ అయితే ఉంటారో అతని దగ్గర గన్ను తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. సో మొత్తానికైతే పోలీసుల కాల్పులతో అతను మృతి చెందినట్లుగా అయితే మనకైతే పోలీసులు సమాచారం అయితే తెలియజేస్తూ ఉన్నారు బయటికి. సో ఇదనమాట దీనికి సంబంధించి మొత్తానికైతే ప్రమోద్ కానిస్టేబుల్ ఎవరైతే చంపారో రియాజ్ పోలీసుల కాల్పుల్లో మృతి చెందడం అయితే జరిగింది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.